ఏర్పేడు లారీ బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించారు జగన్. మునగాలపాలెంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన జగన్ వారికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేణిగుంట నుంచి వైఎస్ జగన్ మునగాలపాలెం చేరుకున్నారు. మునగాలపాలెంలో 13 మంది మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. తర్వాత ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె, అరుంధతివాడ ప్రాంతాలకు వెళ్తారు. మార్గమధ్యంలో ఆయన స్వర్ణముఖి నదిలో ఇసుక గుంతలను పరిశీలించనున్నారు. జగన్ ముందు బాధితులు తమ గోడును విన్నవించుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. ఆ రోజు పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి రైతులతో మాట్లాడినట్లయితే ఈ గతి పట్టేది కాదని రోధించారు బాధితులు. జగన్ వారిని ఓదార్చి ప్రభుత్వం తగిన సాయం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల కేంద్రంలో మృత్యు లారీ సృష్టించిన బీభత్సం ఇంకా కన్నీరు తెప్పిస్తూనే ఉంది. బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోధిస్తూనే ఉన్నాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు ఇంకా ఆసుపత్రుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తోన్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు. మరో 25 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని, అలానే మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఏర్పేడు లారీ బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. మునగాలపాలెంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన జగన్ వారికి అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మునగాలపల్లె నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జగన్ ఏ ప్రాంతాలని పరిశీలించారు? కుటుంబ సభ్యులకు ఎలాంటి భరోసా ఇచ్చారు? బాధితులు జగన్తో ఏం చెప్పుకున్నారు? ఏర్పేడులో జరిగినటువంటి లారీ బీభత్సం ఘటనలో 15 మంది నుంచి చనిపోతే ఆసుపత్రిలో ఒకరు చనిపోయిన పరిస్థితి. అయితే బాధిత కుటుంబాలని పరామర్శించేందుకు ఈరోజు జగన్ చేరుకున్నారు. నిన్న నారా లోకేష్ ఈ కుటుంబాలని పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాడు. అయితే ఈ ఘటన జరిగింది ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన వ్యవహారంలో. అయితే ఈ రోజున రాజకీయ పార్టీలు ఇది యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జగన్ పరామర్శించేకి రావడం ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతకే చోటు చేసుకున్న పరిస్థితి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్ని ప్రత్యక్షంగానే బాధిత కుటుంబాలు నేరుగా రాజకీయం చేసేందుకు మాత్రం మేము రావద్దండి అని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒక ఉద్రిక్తత నెలకొంది. నిన్న సాక్షాత్తు ఈ ప్రాంతమంతా కూడా ఈ గ్రామంలో మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ ఘటనలో చనిపోయిన నేపథ్యంలో నిన్న నారా లోకేష్ మాట్లాడుతూ లోకేష్ మంత్రిగా ఒక ప్రకటన చేశారు. చనిపోయిందంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చనిపోయినారు. అయితే వైఎస్ఆర్సీపీ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించిన నేపథ్యంలో జగన్ వచ్చారు. అయితే జగన్ ఎవరు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక్కసారిగా జగన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ మండలం నుంచి వచ్చినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో
ఎంపీ వరప్రసాద్తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానికంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నేతలంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఒక్కసారిగా జగన్ను చూసిన అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేయడము, పరామర్శకు వచ్చిన సందర్భంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము సరైనది కాదు. ఇలాంటి గొడవ సృష్టించే ప్రయత్నము లేదంటే అల్లరి చేసే ప్రయత్నం చేస్తే జగన్ని కానీ లేదంటే ఈ గ్రామాల్లో ఎవరైతే నేతలు వైఎస్ఆర్సీపీ నేతలుగా వచ్చారో వీళ్ళ గ్రామాల నుంచి కూడా వెళ్ళలేరు అని ఒక యువకులు ఒక ఆవేశపూరితంగా మాట్లాడడంతో పోలీసులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. కేవలం 2 DSPల పర్యవేక్షణలోనే పోలీసు బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ పర్యటన, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ వచ్చిన నేపథ్యంలో ఈ గ్రామంలో ఇప్పటికే చనిపోయిన వారంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులు జగన్ను రాజకీయాలు చేసేకి రాబోద్దని నిలదీసిన సందర్భంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. అయితే జగన్ ఎవరైతే జయచంద్ర నాయుడు కుటుంబానికి నివాళులు అర్పించిన తర్వాత గ్రామంలో అన్ని వీధుల్లో కూడా ఎవరైతే దాదాపుగా ఈ గ్రామంలోనే 13 మంది మృతి చెందారు, వీరందరికీ కూడా నివాళులు అర్పించి ఆ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకుంటా. అసలు ఘటనకు కారణం ఏంటి, ఇసుక మాఫియా ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఈ ఇసుక మాఫియా ఘటనకు కారణం అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది, ఎలాంటి చర్యలు తీసుకుంది, రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఈ ఘటనను పూర్తిగా బాధ్యులు ఎవరు, ఇసుక మాఫియా నిర్వహిస్తున్నది ఎవరు, ప్రభుత్వం పాత్ర ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలే ఈ ఇసుక మాఫియా నడిపిస్తున్నారా అంటే ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలోనే జగన్ కూడా ఒకంత ఆ రకమైనటువంటి టార్గెట్ చేసిన నేపథ్యంలో ఒకంత ఉద్రిక్త పరిస్థితి మునగలపాలెంలో నడిపించింది. అయితే జగన్ పర్యటన కొనసాగుతుంది. మరో 2 గ్రామాలకు ముసలిపేడు, రావిళ్లవారి కంట్రికతో పాటు ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నటువంటి ఏదైతే స్వర్ణముఖి నది రివర్ ఉందో ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా జగన్ పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు ఒకవైపు మరోవైపు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి జగన్ను చూసేందుకు కలిసేందుకు వచ్చారు. వీరితో ఈ గ్రామంలో ఒకవైపు పరామర్శ యాత్ర కొనసాగుతుంటే మరోవైపు జగన్ చూసేందుకు వచ్చినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున గోల చేయడము, జగన్ జై అంటూ నినాదాలు చేయడంతో ఒకంత ఉద్రిక్త పరిస్థితి మునగాలపాలెంలో కనిపిస్తోంది. ప్రస్తుతం జగన్ పర్యటన ఇక్కడ కొనసాగుతుంది. తిరిగి ఇప్పుడు ముసలిపేడు, రావిళ్లపాలెంకి మరి కాసేపట్లో జగన్ వెళ్ళి అక్కడ ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయారో ఆ మృతుల కుటుంబాలను కూడా జగన్ పరామర్శించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మనకన్నా ముందరనే జరుగుతూ ఉంది, నీళ్లు రావడం లేదు, బాయిల్ లెవెల్లో జంతు వేస్తూ ఉన్నారు, ఎవడు పట్టించుకోండి. మీ అనుమానం అసలు పూర్తిగా ఇది లారీ కూడా ప్లాన్ ప్రకారం జరిగించింది మీ అనుమానం? లారీ యాక్సిడెంట్ కూడా కాన్స్పిరసీలో భాగంగా జరిగింది. ఈ శాండ్ మాఫియా జరుగుతుంది జిల్లా మొత్తం మీద దాదాపుగా 100 లొకేషన్లలో జరుగుతుంది. తీసుకున్నారు నా జనంలో నాకు తెలవలా నాకు నేను ఆనే ఉన్నాను సార్, జరిగినప్పుడు ఆనే ఉన్నా. అప్పటికిస్తో పోయి సెటిల్ నీళ్ళు పోసి తీసుకొచ్చింది. సరే మా వాళ్ళు పడిపోయినారు అనేసి పోయేలేక ఈయన కోపకైన తొడుకోపోయినాడట. తొడుకుపోయి నగిలిస్తారు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు అనేది తీసుకునేసినారు. అది మళ్ళీ నాకు నా దగ్గర చేసినారని చెప్తాను. నా దగ్గర తీసినానని చెప్పేస్తాను. అంతనే పోయినారు సార్. బతికించుకునే ఛాన్స్ ఇచ్చింది, చిన్న ఛాన్స్
సీఏ గారు బయట దొరుకుంటే ఒక్కరు కూడా శవాలు ఒక్కరు కూడా అయ్యండి సార్ అందరూ సేఫ్టీగా మీడియా మీటింగ్ బయట